పూజా బలిలో మనందరము ప్రేమతో, విశ్వాసంతో, కృతజ్ఞత భావముతో మనము పాల్గొని దేవుని ఆరాధించేలాగున అందరినీ ప్రేమపూర్వకంతో ఈ బలిపీఠం చుట్టూ ఆహ్వానిస్తూ ఉన్నాము. దేవుని ప్రేమను పొంది దేవుని కాపుదలలో ఎదిగి ఆయన అనేక మేలులు మనం కురిపించినందుల కొరకై కృతజ్ఞత బలిని సమర్పిస్తూ, కృతజ్ఞత భావంతో, భక్తి భావంతో పూజా బలిని సమర్పించుట కొరకై విశ్వాసులందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్మను మన మధ్యకు ఆహ్వానించుకుందాం. సజీవ దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరమ్మా. సజీవ దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరమ్మా. కరిగిల్చు రూపునరించు, కరిగించు రూపునరించు, కరిగిల్చు రూపునరించు, నిందించు మమ్ము వినియోగించు, నిందించు మమ్ము వినియోగించు. సజీవ దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరమ్మా. సజీవ దేవుని దివ్యాత్మా నవనవ్యముగా దిగిరమ్మా. నవనవ్యముగా దిగిరమ్మా. నవనవ్యముగా దిగిరమ్మా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజకు, కలువరి యాగమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు టీవీ మాధ్యమం ద్వారా మనందరము కలిసి దేవుని ఆరాధించడానికి, పూజా బలిలో పాల్గొనడానికి, మీ మధ్యకు తీసుకురావడానికి స్పాన్సర్గా ముందుకు వచ్చినటువంటి మిస్టర్ వరప్రసాద్, వారి సతీమణి డాక్టర్ అమృతాలను దీవించాలని, దేవుడు వారికి ప్రసాదించిన సంతానం భార్గవ్ తేజ్ పుట్టినరోజు శుభ సందర్భముగా దేవుడు వారిని దీవించాలని, తన కృపతో నింపాలని, కాపుదలను ప్రసాదించాలని, వారి తోబుట్టువు రాహుల్ తేజ రచనలను ఆశీర్వదించి ఈ కుటుంబానికి అంతటికీ కావలసిన కాపుదలను దేవుడు అనుగ్రహించి వారి హృదయాలలో కృతజ్ఞత నిండి ఉండగా మనము కూడా వారితో కలిసి ఈ పూజా బలిని దేవుని పాదాలకు సమర్పించుదాం. ఆ కుటుంబం కొరకై ప్రత్యేకంగా ప్రార్థించుదాం. దూబా మోషే విమల కుమారి వారిద్దరిని దేవుడు దీవించి వారి సంసార జీవితం ఆశీర్వదించి మోక్షత వారికి బిడ్డను అనుగ్రహించినందుల కొరకై రేపు అన్నప్రాసన జరుగుచుండగా ఆ బిడ్డను దేవుడు తన కృపతో నింపాలని ప్రత్యేకించి పూజా బలిలో ప్రార్థించుదాము. కామ రవికుమార్, స్వర్ణ బిడ్డలిద్దరిని దీవించి సంసార జీవితమును ఆశీర్వదించినందుల కొరకై, గర్భస్థ ఫలమును ప్రసాదిస్తున్నందులకై కృతజ్ఞతలు, స్తోత్రాలు తెలియజేస్తూ నార్మల్ డెలివరీని అనుగ్రహించాలని ఆ బిడ్డల కొరకై ప్రార్థించుదాము. అల్ఫన్స కుమారికి దేవుడు ఆయురారోగ్యములను ప్రసాదించాలని, వారి హృదయ వాంఛలను తీర్చి గృహమున శాంతి సమాధానాలతో నడిపించాలని పూజా బలిలో మనందరము కలిసి దేవుని అర్థించి ప్రార్థించుదాము. పామర్తి భాస్కర్ రావు, వారి సతీమణి విజయలక్ష్మిలను దీవించి దేవుడు వారికి చేసిన అనేక మేలులకు గాను కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ దివ్య బలి పూజను సమర్పించుదాం. సేచి వెంకట్రావు ఆత్మకు నిత్య విశ్రాంతిని మహాదేవుడు దీవించి
వారి సతీమణి నాగమణిమ్మను ఆశీర్వదించి ఆయురారోగ్యములతో కాచి కాపాడాలని ప్రార్థన చేద్దాం. వారి బిడ్డలు సిహెచ్ వరప్రసాద్, సునీతలను ఆశీర్వదించి వారికి ప్రసాదించిన చిన్న బిడ్డలు దివ్య, అభిలాషలను ఆశీర్వదించాలని ఈ పూజా బలిలో ప్రార్థించుదాము. కె సూరి బాబు, మల్లేశ్వరి, గణేష్ అండ్ కారుణలను దీవించాలని పూజా బలిలో ప్రార్థించుదాము. సిహెచ్ శ్రీనివాస్ మమతలను దీవించి వారికి ప్రసాదించిన సంతానం మోహిత్ అండ్ ప్రణీత్లను ఆశీర్వదించాలని పూజా బలిలో ప్రార్థించుదాము. విజయలక్ష్మి, లలితమ్మలను దీవించి మంచి ఆరోగ్యమును అనుగ్రహించాలని వారి కుటుంబం కొరకై ప్రత్యేకించి ప్రార్థించుదాము. ఎస్ మరియరాణి గారిని దీవించి వారి బిడ్డలు సుధీర్ కుమార్, వారి సతీమణి సునీతను దీవించాలని, ఆ కుటుంబానికి కావలసిన దీవెన వర్షమును మహాదేవుడు కురిపించాలని పూజా బలిలో మనందరము ప్రార్థించుదాము. కె కంచర్ల మోషే, వారి సతీమణి పుష్పలతలను దీవించి వారి వైవాహిక జీవితమును ఆశీర్వదించాలని, కుటుంబానికి శాంతి సమాధానాలు, చేపట్టిన ప్రతి కార్యములో విజయమును ప్రసాదించాలని ప్రార్థిస్తూ, దేవుడు వారికి సంసార జీవితములో ప్రసాదించిన చిన్న బిడ్డను తన కృపతో నింపాలని, మరలా గర్భస్థ ఫలమును అనుగ్రహిస్తున్నందుల కొరకై కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుదాము. వెంట్రపాటి సుధీర్, సుమతిలను దేవుడు దీవించి తన కృపావరములతో ఆ కుటుంబాన్ని కాచి కాపాడినందుల కొరకై చేసిన అనేక మేలులకు గాను కృతజ్ఞత దివ్య బలి పూజ సమర్పిస్తూ, వారి బిడ్డలు రాశిని, ప్రవీణ్లను దీవించాలని, తన కృపతో నింపాలని పూజా బలిలో మనందరము ప్రార్థించుదాము. మర్రివాడ జాన్ సత్యనారాయణ రెడ్డిని దేవుడు దీవించి వారి ఉద్యోగ విషయంలో సహాయముగా దేవుడు ఉండాలని పూజా బలిలో దేవుని పాదాలను పట్టి ప్రార్థించుదాము. మర్రివాడ వెంకటరమణ, వారి పొలము విషయంలో రిజిస్ట్రేషన్ అంతా కూడా మంచిగా క్షేమంగా జరిపించినందుల కొరకై దేవదేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ పూజా బలిని సమర్పిస్తూ ఉన్నాము. ఎం నాగరాజు, శాంతకుమారులను దేవుడు దీవించి తన కృపావరములతో నింపాలని, దేవుడు వారికి ప్రసాదించిన సంతానం రాకేష్ రాజ్, ప్రవీణ్ రాజులను ఆశీర్వదించి యువకులుగా ఉన్న ఈ బిడ్డలిద్దరికీ దేవుడు మంచి భవిష్యత్తును అనుగ్రహించాలని, మంచి జ్ఞానమును ప్రసాదించాలని, చక్కని కాపుదలలో నడిపించాలని ప్రార్థన చేద్దాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డ హృదయములున్న కోరికల నిమిత్తమై పూజా బలిలో దేవుని పాదాలు పట్టి నిండు మనసుతో ప్రార్థించుదాము. స్వాగతం, ఇది వారుదయాల స్వాగతం. మరుజరూపదారులకు మరియమ్మ తనయులకు మరుజాని దేవులకు స్వాగతం, ఇది వారుదయాల స్వాగతం. మన యందు నివసించున్న పవిత్రాత్మ ద్వారా దేవుని ప్రేమతో మన హృదయములు నింపబడినవి. హల్లెలూయా, హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పరమ పవిత్రములు, పరమ పూజ్యములు, పరమ రహస్యములు ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను మనందరము యోగ్యముగా కొనియాడుట కొరకై మన పాపములను, మన తప్పిదాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. మన మాటల్లో, మన చేతల్లో, మన క్రియల్లో, మన చూపుల్లో, మన బంధాలలో ఇవ్వబడిన బాధ్యతలలో దేవునికి యోగ్యముగా నెరవేర్చక
వాక్యము పట్ల, దేవుని యొక్క ఆజ్ఞల పట్ల మనము శ్రద్ధ వహించక భయభక్తులు లేనటువంటి విశ్వాసులమని పిలిపించుకుంటూ బ్రతికితే దేవుని హృదయము సంతోషించదు. కనుక ఒక్క నిమిషం మన మనస్సులను, కళ్ళను మూసుకొని హృదయాలను విప్పి మన పాపాలను ఒప్పుకుందాం, క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుండి ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము, నీకు వందనములర్పించుచున్నాము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున వారి ప్రేమ పాత్రులకు సమాధానము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసు క్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి తలకించుము. పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా, మాకు దయచూపుము, మాకు దయచూపుము, మాకు దయచూపుము. నీవు మాత్రమే
పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా పితయైన సర్వేశ్వరుని మహిమతో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తివంతుడవైన మా ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవము ద్వారా లోకమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను సంతోషపరచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మవరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను మేము ఈ విశ్వాసులకు కూడా అనుగ్రహించుము. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు ఏలినవారా మాకు దయచూపండి. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమిగూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్నిజ్వాలల నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. దేవుడు చేసిన మహత్కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన సొంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము. మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరముగా జ్ఞానస్నానము పొందితిమి. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనము నుండి 7వ వచనం వరకు మరియు 12, 13 వచనములు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసు ప్రభువని అంగీకరింపజాలడు. యూదులమైనను అన్యులమైనను బానిసలమైనను స్వతంత్రులమైనను మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి. అందరమును ఒకే ఆత్మను పానము చేసిన వారిమైతిమి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నిందురుగాక. పునీత యోహాను గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. భక్తుడైన యోహాను గారు వ్రాసిన శుభవార్తలో అధ్యాయము 20 పవిత్ర వచనాలు 19 నుంచి 23 వరకు.
అది ఆదివారం సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలవబడి, మీకు శాంతి కలుగునుగాక అనెను. ఆ మాటలు చెప్పిన పిదప ఆయన వారికి తన చేతులను ప్రక్కను చూపగా, ప్రభువును చూచి వారు ఆనందించిరి. యేసు మరల వారితో, మీకు శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లు నేను మిమ్ము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి ఆయన వారి మీద శ్వాస ఊది, పవిత్రాత్మను పొందుడు. ఎవరి పాపములనైనను మీరు క్షమించిన ఎడల అవి క్షమించబడును. మీరు ఎవరి పాపములనైనను క్షమించని ఎడల అవి క్షమించబడవు అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష వాక్య ప్రకటన ద్వారా దేవుడు నా పాపములను క్షమించునుగాక. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, యేసయ్య అత్యంత ప్రశస్త నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. నేడు విశ్వ కథోలిక తిరుసభ ప్రపంచవ్యాప్తంగా సంతోషముతో ఆనందముతో యేసుక్రీస్తు మహాదేవుడు నెరవేర్చిన వాగ్దానాన్ని ఒక పండుగగా కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు పెంతెకోస్తు పండుగను పులకించిన హృదయాలతో సంతోషిస్తూ దేవునికి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ విశ్వ కథోలిక తిరుసభ కొనియాడుతూ ఉంది. ఈరోజే తిరుసభ పుట్టినరోజు, ఈరోజే శ్రీసభ ఆవిర్భవించిన రోజు కనుక మనము శ్రీసభలో బిడ్డలము కనుక శ్రీసభలో ఉన్నటువంటి ప్రతి సంఘస్థుడు సంతోషించవలసిన దినం. ఎందుకంటే శ్రీసభలో మన ఈ యొక్క రక్షణ అనుభవంలో రక్షణ తెచ్చిన యేసుక్రీస్తు మహాదేవుని యొక్క జన్మదినోత్సవాన్ని క్రిస్మస్ పండుగ కొనియాడుతూ ఉన్నాం. ఆ తల్లి మరియ యొక్క జన్మదినోత్సవాన్ని సెప్టెంబర్ 8వ తారీఖున మనము కొనియాడుతూ ఉన్నాం. ఆ తల్లిని దేవుడు వినియోగించుకొని పరిశుద్ధపరుచుకొని ఆమె ద్వారా ఈ లోకానికి రావాలని ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె పవిత్రీకరించుకున్నాడు. కన్యత్వము చెడకుండా ఆమెను కాపాడి పవిత్రురాలుగా ఆమెను ఉంచుకున్నాడు. కన్య మరియ పుట్టుక దినము కూడా మనకి చాలా ప్రాముఖ్యమే. దేవుని చేతిలో వినియోగపడి దేవుని చేతిలో బలముగా వాడబడిన తల్లి మరియా దేవమాత జన్మదినోత్సవం సెప్టెంబర్ 8వ తారీఖు. ఆ రోజు ఒక గురువు కూడా పుట్టినరోజు. ఫాదర్ అమలోద్భవి రాజు అని ఒక విచారణ గురువులు పుట్టినరోజు. ఆ రోజు ఆయన తన జన్మదినోత్సవాన్ని కొనియాడుకునేవాడు. ఏ విధంగా అంటే విశ్వాసులందరినీ పిలిచి ప్రేమతో బలిపీఠం చెంత దివ్య బలి పూజ సమర్పించి ఆ బలి పూజ అయిన తర్వాత కేకు కట్ చేసి అందరికీ పంచి ఆనందించేవారు. మరి విచారణ అంతా కూడా తండ్రిగా ఆధ్యాత్మిక తండ్రి అయిన విచారణ గురువును అభినందించడం కోసం హ్యాపీ బర్త్డే అని పాట పాడేవారు. కానీ ఆ ఫాదరు ఆ రోజు మరియ తల్లి జన్మదినోత్సవం కనుక ఆ పాటను తన కోసం కాదు కానీ పరలోకములో సంతోషిస్తూ నిత్య కన్యకయ్య దేవుని దగ్గర ఉన్నటువంటి మరియరాణి మహోన్నతమైన వ్యక్తిని మనం కొనియాడాలని, ఆమెను గౌరవించాలని, ఆమె పట్ల అత్యంత ప్రేమను భక్తిని పూజ్యభావాన్ని వ్యక్తం చేస్తా అందరూ కలిసి ఆ తల్లికి విశ్వాసంతో భక్తితో హ్యాపీ బర్త్డే డియర్ మదర్ అని కొనియాడేవారు. మరి యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి పరికరముగా మహాసాధ్వీమణిగా వినియోగపడిన దేవమాత మరియ తల్లి యొక్క జన్మదినోత్సవాన్ని ప్రపంచం కొనియాడుతుంది. మరి శ్రీసభ ఆవిర్భవించిన రోజును, శ్రీసభ పుట్టిన రోజును మనం కొనియాడుకోవద్దా అంటే ఇదే మనం శ్రీసభ పుట్టినరోజు పండుగగా కొనియాడుతున్నాం. కనుక శ్రీసభ యావత్తు సంతోషంతో ఆనందంతో కేరింతలు కొడుతూ దేవునికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించవలసిన రోజు. యోహాను గారు రాసిన శుభవార్తలో 16వ అధ్యాయంలో 7వ వచనములో అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభువు మనకిచ్చారు. ఆ వాక్యాన్ని మనం ఆలకించుదాం.
అయినను నేను వెళ్ళుట మీకు శ్రేయస్కరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను వెళ్ళనిచో ఓదార్చువాడు మీ యొద్దకు రాడు. నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు పంపెదను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ బలాన్ని మనం చవిచూచినప్పుడు ఏ కార్యం జరుగుద్ది అంటే, యోహాను గారు రాసిన శుభవార్తలో 14వ అధ్యాయంలో 16వ వచనములో మరొక్కసారి ప్రభువారు మీకు తెలియచేస్తా ఉన్నాడు, నేను తండ్రిని ప్రార్థిస్తాను మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మరొక ఆదరణకర్తను ఆయన మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన ఇశ్రాయేలీలు ఈ పండుగను కోతల కాలంగా కొనియాడుతూ ఉండేవాళ్ళు. పంట వేసిన తర్వాత కొంతకాలానికి పంట పెరిగి చేతికి వచ్చినప్పుడు కోత కోసినటువంటి ఆనందం, ఇంటికి తెచ్చుకున్నటువంటి సంతోషాన్ని కృతజ్ఞత భావంతో యెరూషలేము దేవాలయానికి వెళ్ళి యెరూషలేములో ఒక పండుగను కొనియాడుకుంటా దేవునికి చెల్లించవలసింది చెల్లించి కృతజ్ఞత భావంతో ఈ పండుగను కొనియాడుకునేవారు. అందుకనే చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి అందరూ కూడా ఆ ప్రాంతానికి చేరి వచ్చి ఉన్నారు. ఆ సమయంలోనే దేవుడు ఆ ప్రశస్తమైన సమయాన్ని వాడుకొని వారికి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను వారి మీద కురిపించినట్లుగా మన వాక్యములో వింటూ ఉన్నాం. ఈరోజు విన్నటువంటి మొదటి పట్టణంలో అపోస్తల చర్యల్లో 2వ అధ్యాయంలో 1-2 వచనాలను మనం ఒకసారి చదువుదాము. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక్క చోట గుమికూడి ఉండిరి. వారందరూ అంటే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, దూరం నుంచి అందరూ కూడా ఆలయం కోసం ఆలయ ప్రాంగణానికి వచ్చినటువంటి వాళ్ళందరూ, వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా బలముగా వీచు గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుంచి అకస్మాత్తుగా వారు కూర్చి ఉండి ఉన్న ఇల్లంతయు నిండిపోయింది. దేనికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలోనే మరియ తల్లి శిష్యులు కలిసి కూడా ప్రార్థన చేస్తున్నారు. అందరూ పై గదిలోనికి వెళ్ళి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం అపోస్తల చర్యల్లోనే 1వ అధ్యాయంలో 14వ వచనంలో మనం ఆలకిస్తాం. వారు ఆ గదిలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. చదువుదాం ఆ వాక్యాన్ని. వీరందరూ వీరితో పాటు కొందరు స్త్రీలు యేసు తల్లి మరియతో పాటు ఆయన సోదరులతో పాటు ఒక్క చోట చేరి ఉండి వారు ఎడతెగక ప్రార్థిస్తున్నటువంటి సమయం అది. ఆ సమయంలో పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి వచ్చాడు. ఏ విధంగా వచ్చాడు అంటే, వేగముగా వీచు ధ్వని వంటి శబ్దముతో. ఆ శబ్దాన్ని విన్నటువంటి వారందరూ అక్కడికి చేరి ఉన్నారు. ఆ సమయంలో దేవుడు వారి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, దీన్ని మనం అర్థం చేసుకోవడానికి మనము వినియోగించవలసినటువంటి ఆలోచన ఏమంటే, పరిశుద్ధాత్మ దేవుడు నూతన సృష్టి చేసేవాడు. ఆదికాండములో 2వ అధ్యాయంలో 7వ వచనములో దేవుడు మానవుని సృష్టించాడు, తన రూపములో చేసుకున్నాడు. మట్టి ముద్దను తీసుకున్నాడు, తన రూపాన్నే ఇచ్చాడు. ఆ తర్వాత ఏం చేశాడో వాక్యాన్ని విందాం. అప్పుడు దేవుడైన యావే నేల మట్టిని కొంత తీసుకొని దాని నుండి మానవుని చేసెను. అతని ముక్కు రంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవము గలవాడేను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఈ ధ్వని, ఈ గాలిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, పాత నిబంధనలో మట్టికి దేవుడు రూపాన్ని ఇచ్చాడు. ఆ రూపం మాట్లాడటం ప్రారంభించాల. ఆ రూపం ఎప్పుడు కదిలింది, ఎప్పుడు దేవునితో నడిచింది అంటే పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడు.
ఆ ముక్కు రంధ్రములలో వాయువును ఊదినప్పుడు ఒక విధంగా అపోస్తులు దేవుని యొక్క శిష్యులైన వారు ప్రాణము లేనటువంటి వారిగా ఉన్న రోజులవి, భయము కలిగి దాక్కుంటున్నటువంటి రోజులు. ఆ రోజుల్లో దేవుడు పరిశుద్ధాత్మను వారి మీదకు పంపించాడు. ఓదార్చువాడైనటువంటి వాడిని, ధైర్యమును చెప్పేటువంటి వాడిని, మార్గము చూపించే వాడిని, వారికి జ్ఞానం చెప్పించే పరిశుద్ధాత్మను వారి మీద కృమ్మరించినటువంటి రోజు. దేవుని యందు ప్రియులారా, అపోస్తులు ఆ గడియ నుంచి క్రొత్త జీవనం బ్రతికారు. క్రొత్త ఉజ్జీవం వారిలోనికి వచ్చింది. ఒక విధంగా చనిపోయినటువంటి వారు లేచారు అని చెప్పవచ్చు. ఇక వాళ్ళకి క్రొత్త రూపం వచ్చింది, క్రొత్త భావాలు వచ్చినాయి, క్రొత్త ప్రాణం పోసుకొని క్రీస్తు కొరకై నడిచారు, క్రీస్తు కొరకై బ్రతికారు, క్రీస్తు కొరకై మాట్లాడారు, క్రీస్తునే తమ ఊపిరిగా తీసుకొని జీవించడం ప్రారంభించాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు అవయవాలము, క్రీస్తు శిరసై ఉన్నాడని పౌలు మహర్షి ఈరోజు వాక్యంలో విన్నాం. యేసుక్రీస్తు ఏ విధంగా పరిశుద్ధాత్మను ప్రాణం పోయినలాగా వారు సాక్ష్యం చెప్పలేక ధైర్యాన్ని కోల్పోయిన అపోస్తుల మీద కృమ్మరించాడో, అదేవిధంగా మనము కూడా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటున్నాం. ఒకరోజు బిల్లీ గ్రహం అనేటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. గొప్ప ఎవాంజలిస్ట్, ప్రపంచమునంతా కూడా తిరిగినటువంటి వాడు. సుమారు 184 దేశంలో తిరిగి బలంగా వాక్యాన్ని ప్రబోధించినటువంటి వాడు. అతను 16 సంవత్సరాల ప్రాయంలో ఏదో ఒక టైలర్ దగ్గరికి వెళ్ళాడట. తన చొక్కా కుట్టించుకుందామని, ప్యాంటు కుట్టించుకుందామని. ఆ టైలర్ విశ్వాసం కలిగిన వాడు, నమ్మకం కలిగిన వాడు, దేవుని నమ్మేవాడు, ఇంకొక వ్యక్తికి దేవుని గురించి చెప్పాలని ఆశ కలిగినటువంటి వాడు. 16 సంవత్సరాల ఈ యువకుడు ఆ కుట్టు మిషన్ దగ్గరికి, దర్జీ దగ్గరికి వెళితే ఆ వ్యక్తి కొలతలు తీసుకుంటూ మాట్లాడటం ప్రారంభించాడు. యంగ్ మ్యాన్, డు యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్స్ ప్రెసెన్స్? దేవుని యొక్క శక్తి నువ్వెప్పుడన్నా అనుభవించావా? దేవుని రక్షణ భాగ్యాన్ని నువ్వెప్పుడన్నా అనుభవించావా అని ప్రశ్నించాడట. ఆ యంగ్ మ్యాన్, ఆ యువకుడు చెప్పాడు, నో, ఐ నెవర్ హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అలాంటిది నాకేమీ కలగలేదు అని చాలా ధైర్యంగా చెప్పాడు. ఆ వ్యక్తి చాలా పెద్దవాడు కనుక, మంచి మనసు కలిగిన వాడు కనుక, ప్రేమభావం కలిగిన వాడు కనుక ఆ టైలర్ అన్నాడు, ఈరోజు మన ఊర్లో ఒక ప్రార్థనా సమావేశం జరుగుతుంది, ఒక క్రూసేడ్స్ జరుగుతూ ఉన్నాయి, అక్కడికి మనం వెళదాము, నువ్వేమన్నా రాగలవా? సాయంత్రం కొంచెం సమయాన్ని నువ్వు వెచ్చిస్తే అక్కడ దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుని ప్రేమ మనం అనుభవిస్తాం, గాడ్స్ ప్రెసెన్స్ అక్కడ మనం అనుభవిస్తాం, నువ్వేమన్నా రాగలవా? సాయంత్రం నేనే నీ ఇంటికి వచ్చి నిన్ను తీసుకుని వెళతాను అని చెప్పాడట. ఆ మాట విన్నటువంటి బిల్లీ గ్రహం అన్నాడు, పెద్దవాడు కనుక కాదు అని చెప్పలేక, సరే నేను వస్తాను, మీతో పాటు కలిసి వెళదాము అన్నాడు. అనుకున్నట్లే సాయంత్రం ఈ దర్జీ, ఈ టైలర్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ప్రార్థనా సమావేశానికి తీసుకుని వెళ్ళాడు. ఆ సమావేశానికి తీసుకుని వెళితే అక్కడ ప్రీచర్ చాలా గొప్పగా బోధిస్తూ ఉన్నాడు. ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతా ప్రజలందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అనేక మంది శ్రద్ధగా వింటూ ఉన్నారు. ఆ వ్యక్తి ప్రసంగికుడు అప్పుడప్పుడు ప్రజలను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమని ప్రశ్నిస్తాడంటే, యంగ్ మ్యాన్, డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ యొక్క అనుభవాలు మీరు ఎప్పుడన్నా పొందుకున్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నాడట. చాలామంది పొందుకున్నామండి, కొంతమంది అనుభవం లేదండి అని చెబుతూ ఉన్నారు. ఇలా చెబుతూ ఉండగా ఆ ముందు కూర్చున్నటువంటి యువకుడు బిల్లీ గ్రహం అని ప్రశ్నించాడంట, యంగ్ మ్యాన్, ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని అంటే ఆయన నిలబడి అన్నాడంట, నాకు తెలియదండి, ఆ అనుభవమే లేదండి అన్నాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీవు అడిగితే దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. యు ఆర్ అ చోజన్ సన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రత్యేకించబడిన వ్యక్తివి నీవు. దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు. ఆయన కొరకై బ్రతకటానికి, ఆయన కొరకై జీవించటానికి, సాక్ష్యంగా ఉండటానికి నువ్వు ఇష్టపడుతున్నావా అని ప్రశ్నించాడు. ఆ మాటకు బిల్లీ గ్రహం నిలబడి కన్నీరు కారుస్తూ తన పాపాలను ఒప్పుకోవటం ప్రారంభించాడు. పరిశుద్ధాత్మ అనుభవం ఇదే. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను పొందుకుంటామో, అభిషేకాన్ని పొందుకుంటామో, పాపానికి చీకటికి మన జీవితంలో ఏ మాత్రము తావు లేకుండా
ఆ పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకుంటాం. యోహాను గారు రాసిన శుభవార్తలో 16వ అధ్యాయంలో 8వ వచనములో ఈ మాటను మనం చదువుతాం. ఒక్కసారి ఆలకించుదాం. ఆయన వచ్చి పాపమును గురించి నీతిని గురించి తీర్పుని గురించి లోకమునకు నిరూపించును. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆనాటి నుంచి బిల్లీ గ్రహం దేవుని అనుభవాన్ని పొందుకొని ప్రపంచమంతా కూడా ఈ పరిశుద్ధాత్మ శక్తి ప్రభావముతో యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యమును వ్యాప్తి చేయుటలో, సువార్తను ప్రకటించడంలో బలమైన పరికరముగా వాడబడ్డాడు. ఆయన గురించి చెప్తారు, 185 దేశాలలో వాక్యాన్ని ప్రచురం చేశాడని. అంత మాత్రమే కాకుండా 21 కోట్ల జనములకు వాక్యాన్ని చెప్పినటువంటి ఘనత ఈ బిల్లీ గ్రహాంకు ఉందని ప్రపంచమంతా చెబుతూ ఉంటారు. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఈరోజు అపోస్తుల చర్యల్లో 2వ అధ్యాయంలో 4వ వచనములో అపోస్తులకు ఇదే అనుభవం కలిగింది. 120 మంది కలిసి ప్రార్థన చేయుచుండగా శిష్యులందరికీ అదే అనుభవం కలిగింది. 13 భాషలు మాట్లాడుతున్నటువంటి జనములందరికీ కూడా ఇదే అనుభవం కలిగింది. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. వారందరూ పవిత్రాత్మ చేత నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి శక్తిని వసగిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడుచుండిరి. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఆత్మచేత నీవు నింపబడినప్పుడు యు ఆర్ ఏ న్యూ బీయింగ్. అగ్నిని మనము దేని మీదన్నా వేస్తే, అగ్ని చేత తాకబడినటువంటి వస్తువైనా మనిషి అయినా క్రొత్త రూపాన్ని పొందుకుంటాడు అని మనకు తెలుసు. అగ్ని కాలుస్తుంది, అగ్ని దహిస్తుంది, అగ్ని క్రొత్త రూపాన్ని కూడా ఇస్తుంది. మన వాక్యంలో చాలాసార్లు వింటూ ఉన్నాం, పరిశుద్ధాత్మ శక్తిని పొందినటువంటి వ్యక్తులు సామాన్య వ్యక్తులుగా బ్రతకరు, లోకానికి చెందిన వారిగా ఉండరు, పాపములో చీకటిలో బ్రతకరు. మనము కూడా జ్ఞాన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకున్నాం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాం, పరిశుద్ధాత్మ నడుపుదలలో మనం ఉన్నామనే సత్యాన్ని విశ్వ కథోలిక తిరుసభ ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తుంది. మనమందరము కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మనము పవిత్రులమై, దేవుని బిడ్డలమై, సంఘ బిడ్డలమై, సంఘానికి ఆశీర్వాదకరంగా మనం మారాలి, ప్రపంచానికి దీవెనకరంగా మారాలి, మనం ఉన్నటువంటి గృహానికి ఆశీర్వాదకరంగా మారాలి. పాపపు చీకటిని వదిలిపెట్టేసి నూతన జీవితంలోనికి రావాలి, నూతన వ్యక్తిత్వాన్ని మనం పొందుకోవాలని తల్లి తిరుసభ ఈరోజు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మను విశ్వసించుచున్నాను అని 12 సూత్రాల విశ్వాస ప్రమాణంలో మనం చెబుతున్నాం. పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు అనే ప్రశ్న మనందరము కూడా తప్పనిసరిగా ప్రశ్నించుకోవాలి. పరిశుద్ధాత్మ ఎవరు అంటే ఆ పరిశుద్ధాత్మ ఒక శక్తిగా మనం చూస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో యోహాను గారు రాసిన శుభవార్తలో దేవుడు పరిశుద్ధాత్మ గురించి ఆదరణకర్తని, ఓదార్చువాడని, కౌన్సిలర్ అని, అడ్వకేట్ అని, సలహా చెప్పేవాడని, నడిపించేవాడని, గైడ్ అని అనేక విధాలుగా పేర్లు కలిగి పరిశుద్ధాత్మను దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఈ పరిశుద్ధాత్మ అనే ఇది శక్తి అనుకుని కొంతమంది చాలా సంతోషపడుతుంటారు, ఆనందపడిపోతుంటారు, ఇది చాలు, అది ఒక శక్తి అని. కానీ బైబిల్ వాక్యం శక్తి అని చెప్పదు, వ్యక్తి అని చెబుతుంది. మనము ఆరాధించే దేవుడు త్రియేక దేవుడు, త్రిత్వములో 3వ వ్యక్తి ఈ పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి వ్యక్తి తండ్రి, సృష్టించినవాడు, కరుణించినవాడు, కృప చూపించినవాడు తండ్రి. ఆయన మన సృష్టికర్త, ప్రాణం పోసినటువంటి వాడు. రెండవ వ్యక్తి మనం పాపములో పడిపోయినప్పుడు, నాశనకరంగా జీవిస్తున్నప్పుడు, చీకటిలో వెళ్ళి సాతానుకి బందీలమైపోయి మనము బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. మూడవ వ్యక్తిగా
పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు మహాదేవుడు మన మీదకి పంపించినట్లు ఈరోజు వాక్యములో వింటున్నాం. కనుక హూ ఈజ్ ద హోలీ స్పిరిట్? హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కాదు, ఒక వ్యక్తి అని మనం గుర్తించాలి. ఒక వ్యక్తికి ఈ ఇమోషన్స్ ఉంటాయో, ఒక వ్యక్తికి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో, ఒక వ్యక్తికి ఎలాంటి ఆలోచనలు ఉంటాయో, పరిశుద్ధాత్మ దేవునికి కూడా అదే ఫీలింగ్స్ ఉన్నాయి, అదే ఇంటలెక్ట్ ఉన్నది, అదే జ్ఞానము కలిగి ఉన్నది, అదే నడిపింపు మనల్ని నడిపిస్తుంది అని మనం ఖచ్చితంగా తెలుసుకోవలసిన అవసరత మనకిక్కడ ఉన్నది అనే జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులేంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఎలా మనం తెలుసుకోవాలి? మొదటిగా మనం కొన్ని పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి గుణగణాలను ఒక్కసారి త్వరగా మనం చదువుకుంటా ధ్యానం చేసుకుందాం. దర్శన గ్రంథంలో 2వ అధ్యాయంలో 7వ వచనములో ఆయన మాట్లాడే దేవుడు. హోలీ స్పిరిట్ స్పీక్స్ టు అస్. హోలీ స్పిరిట్ ఇన్స్పైర్స్ అస్. హోలీ స్పిరిట్ గివ్స్ అస్ అడ్వైస్. హోలీ స్పిరిట్ ప్రేస్ ఆన్ అవర్ బిహాఫ్. ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందో విందాం. మీకు చెవులు ఉన్నచో ఆత్మ మీకు ఏమి చెబుతుందో, ఏం మాట్లాడుతుందో మీరు చెవులు విప్పి వినాలి అని చక్కని పిలుపునిస్తున్నాడు. హీ స్పీక్స్ టు అస్. ఎలా మాట్లాడతాడు అంటే వ్యక్తుల ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, ప్రకృతి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. హీ నెవర్ కీప్స్ us alone. మనల్ని ఎప్పుడూ కూడా ఏకాంతంగా వదిలిపెట్టడు. మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనకు విషయాలు చెప్తూ ఉంటాడు, మనలను గద్దిస్తూ ఉంటాడు, మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఎవరైతే చెవులు కలిగి ఉన్నవారో వారు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్మను మనం వినాలి అని. అందుకనే మనము ఉదయమున లేవగానే గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అనే ప్రార్థన చెయ్యాలి. ప్రక్కనున్నటువంటి వ్యక్తిని మనం పలకరిస్తాం. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తికి గుడ్ మార్నింగ్ చెప్పడం కోసం సెల్ ఫోన్ తీసుకొని మెసేజ్లు పెడతాం. కానీ నీతో ఉండుట కొరకై, నీ కొరకై ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనం విష్ చేయడం మర్చిపోతూ ఉంటాం. వీ నీడ్ ద హోలీ స్పిరిట్. వీ నీడ్ టు లిసన్ టు హిమ్. మనము ఆయన నడుపుదలలో, కాపుదలలో ఉండాలి. అందుకనే ఉదయము లేవగానే మంచం ప్రక్కననే మోకరించి నువ్వు చెప్పవలసింది, పరిశుద్ధాత్మదేవా గుడ్ మార్నింగ్. నీ పరిశుద్ధాత్మదేవా ఈరోజు నువ్వు నాకు కావాలి. పరిశుద్ధాత్మదేవా నన్ను నడిపించు, జ్ఞానమును అనుగ్రహించు, నాతో మాట్లాడు, నాకు విషయ పరిజ్ఞానం నేర్పించు, ఏం చెయ్యాలో, ఎటు వెళ్ళాలో, ఎలా చెయ్యాలో నాకు మాట్లాడు ప్రభువా అని పరిశుద్ధాత్మను మనం పిలిస్తే ఆత్మ నీతో మాట్లాడతాడు, నీకు విషయాలు చెబుతాడు, నీకు సలహా చెబుతాడు, నీ తరపున ప్రార్థిస్తాడు, నీతో నిత్యము నివసిస్తాడని దేవుని వాక్యం మనకు చెబుతుంది. రెండవ పాయింట్ మనం ఆలోచన చేయవలసింది, ఆయన మనతో ఉండి ఈ ఇంటర్సీడ్స్ ఫర్ అస్. ఆయన మన తరపున ప్రార్థిస్తాడు, తండ్రి దేవునికి మనవి చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, మన అవసరాలు దేవునికి చెబుతాడు, మనలను ప్రార్థనలో నడిపిస్తాడు, భక్తి కలిగి జీవించే కృప, ఆ వరాలను మన మీద కృమ్మరిస్తాడు. ఒక్కసారి రోమీయులకు వ్రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 26వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అదే విధముగా బలహీనులమైన మనకు ఆత్మ కూడా సహాయపడును. ఏలయనా మనము యుక్తముగా ఎట్లు ప్రార్థించవలెనో మనకు తెలియను. మనకు తెలియదు. మాటలు కందని నిట్టూర్పుల ద్వారా మూల్గుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్థించును. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని వినేవారు, చేతులెత్తి దేవుని స్తుతించిన వారు, నేను ఒక మాట చెప్తే మీరు బాధపడతారేమో. యూ పీపుల్ డూ నాట్ నో హౌ టు ప్రే. మీకు నాకు ప్రార్థన చేయడం రాదు అనే సత్యాన్ని మనం ఒప్పుకోవాలి. ఇది నేను చెప్తే కాదు, బైబిలే చెబుతుంది. యుక్తముగా ప్రార్థన చేయడం రాదు. మనలో చాలామంది ప్రార్థన చేస్తారు, మోకాళ్ళు వేసుకొని
నెత్తి మీద గుడ్డ వేసుకొని ఏకరువు పెట్టడం మొదలు పెడతాం. వి స్టార్ట్ ఆస్కింగ్ గాడ్ ఫర్ ఆల్ ద నీడ్స్ దట్ వీ హ్యావ్. మనకి ఏదేది అవసరమో దాని గురించి అడగటం ప్రారంభిస్తాం, ఆయనకు చెప్పడం ప్రారంభిస్తాం. ప్రభువా అది కావాలి, ఇది కావాలి, బిడ్డల గురించి, పశువుల గురించి, వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి ఎంతెంత ప్రార్థన మనం చేస్తామో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మెనీ టైమ్స్ యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. మీరు చాలాసార్లు అడిగారు కానీ మీరు పొందలేదు అని దేవుడే మనకు వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. మీ ప్రార్థన యుక్తముగా ఉండాలి. యుక్తము అంటే దేవుని చిత్తానికి సరిపడా ఉండాలి. ప్రతి మానవుడిని దేవుడు ప్రేమించి ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఆ ప్రణాళిక ప్రకారం మనం ముందుకు వెళ్ళంటే వీ నీడ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు కాపుదల, బలము, జ్ఞానము, నడుపుదల కావాలి. అందుకనే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో, ఇట్స్ ఎ వెపన్ ఫర్ అస్. దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం. ఆ ప్రార్థన లేకపోతే క్రైస్తవ జీవితం ఫలవంతం కాదు. ప్రార్థన జీవితం లేకపోతే నీ జీవితంలో సక్సెస్ఫుల్నెస్ ఉండదు. ప్రార్థన లేకపోతే నీ జీవితంలో దేవుని గురి కలిగి నువ్వు జీవించలేవు. కనుక గాడ్ హెస్ గివెన్ us a great gift of Holy Spirit. పరిశుద్ధాత్మను గొప్ప వరముగా మహాదేవుడు ప్రసాదించి ఉన్నాడు. యుక్తముగా ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు త్రిత్వేక దేవుడు. తండ్రి మన కొరకై ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. బైబిల్ వాక్యములో మనం ఉంటాం, ఇర్మియా గ్రంథములో మనం ఆలకిస్తూ ఉన్నాం. ఆయన మన కొరకై ఉద్దేశించిన పథకములు ఆయనకు మాత్రమే తెలుసు, మరెవరికి తెలియదు. నేను మీ క్షేమము కోరే దేవుడినే కానీ మీ వినాశనాన్ని కోరే దేవుడున కాను. నేను ఎప్పుడూ మీ క్షేమాన్నే కోరుకుంటా. మీ కొరకై ఉద్దేశాన్ని కలిగి ఉన్నా. ఆ ఉద్దేశం నీకు తెలుసా అంటే తెలియదు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఎవరికి తెలుసు? త్రిత్వములో ఉన్న పిత, పుత్ర, పవిత్రాత్మ తెలుసుకొని ఉన్నారు. మరి నీకు సహాయంగా ఉండటం కోసం, నీ తరపున ప్రార్థన చేయటం కోసం, నీ ప్రార్థన యుక్తముగా ఉండుట కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున తండ్రిని ప్రార్థిస్తాడు. మన తరపున మూల్గుల ద్వారా ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చమని అర్థిస్తూ ఉంటాడు. ఆ గొప్ప దీవెన పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెస్తున్నాడు, మనతో ఉంటున్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఆయన సాక్ష్యం చెబుతాడని బైబిల్ వాక్యం చెబుతుంది. నేను ఓదార్చువాడిని పంపిస్తా, సత్యస్వరూపియగు ఆత్మ మీ మీదకి వస్తుంది. ఆ ఆత్మ మీకేం నడిపిస్తుందంటే యేసుక్రీస్తుని మహిమపరిచేలాగా, యేసుక్రీస్తుకు సాక్ష్యము చెబుతాడని బైబిల్ వాక్యం చాలా గట్టిగా చెబుతుంది. యోహాను గారు రాసిన శుభవార్తలో 15వ అధ్యాయంలో 26వ వచనాన్ని ఒకసారి మనకు చదివితే పరిశుద్ధాత్మ దేవుని చేసే పని కనిపిస్తా ఉంది. నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చువాడు తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయన ఎవరి గురించి సాక్ష్యం చెప్తాడు? యేసు క్రీస్తు గురించి, నన్ను గురించి ఆయన సాక్ష్యమిచ్చును. అందుకనే మనము సాక్షులుగా ఉండాలంటే, మనము క్రీస్తుకు అంటి పెట్టుకుని ఉండాలంటే, మనము క్రీస్తుకు చెందిన బిడ్డలుగా జీవిస్తా సాక్షిభూతమైన జీవితం మనలో ఉండాలంటే వీ నీడ్ ద ఇన్స్పిరేషన్ అండ్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ ప్రభావం మన మీద ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేయాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అవసరం. అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తాడని బైబిల్ వాక్యం చెప్తుంది. బైబిల్లో మనం వింటున్నాం. అపోస్తల కార్యములో ఫిలిప్పు వాక్యమును బోధించడానికి వెళుతూ ఉన్నప్పుడు ఆయన సిద్ధపడి ఒక ప్రాంతానికి వెళుతూ ఉంటే పరిశుద్ధాత్మ కనిపించి పరిశుద్ధాత్మ మాట్లాడి ఫిలిప్పుతో చెప్తున్నాడు, ఫిలిప్పు నువ్వు అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళు అని చెప్తాడు. అంటే ఆయన మాట్లాడతాడు, ఆయన కాపుదలనిస్తాడు, ఆయన మనకి ప్రేరణనిస్తాడు, ఆయనే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అటు కాదు ఇటు వెళ్ళు అంటే ఆ రోజు ఫిలిప్పు యొక్క పరిచర్య ఎంత ఫలవంతమైందో మనము అపోస్తల చర్యల్లో చదువుతున్నాము, ఆలకిస్తున్నాము. స్పిరిట్ లీడ్స్ us, మనల్ని నడిపిస్తాడు. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు అనే సత్యాన్ని మనం రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో 14వ వచనంలో చాలా స్పష్టంగా మనం చదువుతూ ఉన్నాము. ఆలకించుదాం ఒకసారి. ఆయన ప్రేరేపిస్తాడు, చేయి పట్టి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. చదువుదాం వాక్యాన్ని.
దేవుని ఆత్మ వలన దేవుని ఆత్మ వలన నడిపబడివాడు నడిపించబడువాడు దేవుని పుత్రుడు. దేవుని పుత్రుడు. ఏలయనా దేవుని నుండి మీరు స్వీకరించినది మీరు స్వీకరించినది మిమ్ములను భయకంపితులను చేసే బానిసత్వపు ఆత్మ పిరికి ఆత్మ కాదు, మిమ్ము దత్తపుత్రత్వమునసగు ఆత్మను దేవుడు మనకు ఇచ్చాడు, మనము స్వీకరించాం. బానిసత్వపు ఆత్మ కాదు. పాపమే మనలను బానిసలుగా చేస్తుంది. పాపమే మనము సిగ్గుపడేలా చేస్తుంది. పాపమే మనలను తలవంచేలా బానిసలుగా బ్రతికేలా చేస్తుంది. ఆ బానిసత్వము నుంచి స్వతంత్రమైన సత్యమైన ప్రపంచంలోనికి నడిపించుట కొరకై పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డల ఇన్ని గొప్ప మాటలు చెప్పుకున్న తర్వాత మానవులమైన మనం పరిశుద్ధాత్మను కూడా మోసగించే స్థితిలోకి వస్తాం. పరిశుద్ధాత్మకు కొన్ని అబద్ధాలు కూడా మనం చెప్తామంట. కానీ పరిశుద్ధాత్మ మనం అబద్ధాలు చెప్తున్నామా నిజాలు చెప్తున్నామా అనేది ఆయనకు తెలుసుదట. ఆయన ఎరిగి ఉన్నవాడు, ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. 5వ అధ్యాయంలో అపోస్తల చర్యల్లో 3-4 వచనాలు ఒకసారి మనం చదువుదాం. అప్పుడు పేతురు వారితో అననీయ, నీవు ఆస్తిని అమ్మగా వచ్చిన పైకములో. పేతురు గారు బోధిస్తూ ఉన్నాడు. విశ్వాసులందరూ ఏక మనసుతో ఉన్నారు, ఒక్క కుటుంబంగా జీవిస్తున్నారు. అపోస్తుల దగ్గరకు వచ్చి వారి ఆస్తిపాస్తులు ఇచ్చేవాళ్ళు, ఆ అపోస్తులందరికీ న్యాయంగా అందించేవారు. అందరూ గౌరవించబడుతున్నారు, పక్షపాతం లేకుండా వాళ్ళు జరిపిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో విశ్వాసులు ఏం చేసేవాళ్ళంటే వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను కూడా అమ్మి అపోస్తుల యొక్క చేతుల్లో పెడితే వారు అందరికీ సమానముగా అందేలా చూసేవారు. కానీ దానిలో ఒక కుటుంబం చేసినటువంటి పాపపు చర్య ఈరోజు మనం వింటూ ఉన్నాం. అననీయ సఫీరా అనేవారు భార్యాభర్తలు. వారిద్దరూ కలిసి కూడబలుకున్నారు. మన పొలం అమ్ముతున్నాం కదా, ఈ పొలం అమ్మిన తర్వాత కొంత డబ్బు మాత్రమే అపోస్తులకు ఇద్దాం, కొంత డబ్బు మనం దాచేసుకుందాం, కొంత ఇచ్చి అంతా ఇచ్చామని చెబుదామని ముందుగా అననీయ పేతురు గారి దగ్గరకు వచ్చాడు. పేతురు గారితో మాట్లాడుతూ, అయ్యా, మేము పొలాన్ని అమ్మగా వచ్చినటువంటి డబ్బంతా మీ చేతిలో పెడుతున్నాము అని చెప్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చూస్తూ ఉన్నాడు. అందుకని పేతురు నోట ఈ మాట చెప్పాడు. 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. అప్పుడు పేతురు అననీయ, నీవు ఆస్తి అమ్మగా వచ్చిన పైకములు కొంత భాగమును దాచుకొని పవిత్రాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును సైతానుకు నీవు స్వాధీనపరిచితివి. ఎంత అద్భుతమైన కార్యం దేవుని యందు ప్రియులారా. మనం అబద్ధాలు చెప్పొచ్చు, కానీ పరిశుద్ధాత్మనికి తెలుసు ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడంటే డోంట్ ప్లే విత్ ద హోలీ స్పిరిట్. దేవుణ్ణి మనం మోసగించలేం, దేవునికి మనం అబద్ధాలు చెప్పేవాళ్ళం కాకూడదు. దేవుడు నీ హృదయము నెరిగిన వాడు, దేవుడు నీ జీవితమును తెలుసుకున్నటువంటి వాడు. కనుక డోంట్ చీట్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచకండి అనే మాట పౌలు గారు చెప్తున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 30వ వచనములో, మీరు పరిశుద్ధాత్మను విచారమునకు పాలిగా చెయ్యొద్దు. ఏలయనా ఆత్మ మీపై దేవునకు ఉన్న యాజమాన్యమునకు అధికారమునకు గుర్తు. దేవుడు నీ మీద అధికారం కలిగి ఉన్నాడనటానికి పరిశుద్ధాత్మ ముద్ర మన మీద వేశాడు. వీ నీడ్ టు లిసన్ టు ద హోలీ స్పిరిట్. ఆయన అడుగు జాడల్లో నడవాలి. అబద్ధాలు ఆడతా, జీవితాన్ని అపవిత్రం చేసుకుంటా, లోకములో పడిపోతా పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అనే మాట వింటాం. తెస్సలోనికలు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం వింటాం, పరిశుద్ధాత్మ ప్రేరణను ఎప్పుడు కూడా వ్యర్థముగా పోనీయకు. వెన్ ద హోలీ స్పిరిట్ ఇన్స్పైర్స్ యూ, డోంట్ జస్ట్ రూల్ అవుట్ ఇట్.
అది ఎప్పుడూ కూడా నీతో ఉంటుంది. దాన్ని నెరవేర్చవలసినటువంటి వారిని మనమై ఉన్నామని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రాలు చెప్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. పరిశుద్ధాత్మ గురించి ఒక 4 మాటలు తప్పనిసరిగా ఈ సమయంలో నేను చెప్పాలి. ఆ 4 మాటలు వివరించను కానీ కొన్ని కొటేషన్స్ బైబిల్లో ఆయన గురించి చెప్పబడినవి మీకు చెబితే ఇంట్లో కూర్చొని చదువుకుంటారని, దాని మీద ధ్యానం చేస్తారని, పరిశుద్ధాత్మకు సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటారని, ఆ పరిశుద్ధాత్మ వెలుగులో కాంతిలో మీరు నడుస్తారని ఆశ కలిగి ఈ వాక్యాలు మీకు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతా ఆయన దేవుడని, సత్య స్వరూపుడని, బలవంతుడని, అడ్వకేట్ అని, నడిపించేవాడని, జ్ఞాపకం చేసేవాడని, శక్తిమంతుడని అనేక విధాలుగా పరిశుద్ధాత్మ గురించి చెప్పబడి ఉన్నది. ఒక్క 4 మాటలు మీతో చదివించాలని ఆశపడుతూ ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 14వ వచనములో ఆయన నిత్యుడై ఉన్నాడు. ఎవర్ లివింగ్ గాడ్, ఎప్పుడు కూడా జీవించే దేవుడు అని చెప్పబడింది. వాక్యం చదువుదాం. అటులైనచో ఇక నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషులుగా అర్పించుకొని క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలను విడిచి సజీవ దేవుని సేవించుటకు ఆరాధించుటకు కీర్తించుటకు మన అంతఃకరములను ఇంకను ఎంతగానో శుద్ధి చేయును కదా, శుద్ధి దగ్గరగా చేయును కదా. దేనికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు ప్రియులారా, ఈజ్ ఇటర్నల్ గాడ్, ఎప్పుడు శాశ్వతంగా ఉండేవాడు. ఈ మాటనే మనం ఆది కాండంలో 1వ అధ్యాయంలో 2వ వచనం, ఆత్మ ప్రారంభములోనే ఉన్నది, లోక సృష్టికి పూర్వమే ఉన్నది, సృష్టించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిపించాడని కూడా వాక్యం మనకు తెలియపరుస్తోంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు లోకము సృష్టి జరుగుతూ ఉండగా అంటే వాక్యం చదువుదాం. భూమికి ఒక ఆకారము లేకుండా శూన్యముగా ఉన్నది, అంధకారము అగాధ జలముల మీద వ్యాపించి ఉండెను. ఈ మాట గుర్తు పెట్టుకోండి. దేవుని ఆత్మ నీటిపై గుండ్రముగా అల్లాడుచుండెను. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు కార్యము జరిపించారు. దే ఆర్ ఫ్రమ్ ద బిగినింగ్. వాళ్ళు ఆదియు అంత్యము లేనటువంటి వారు, ఎల్లవేళలా ఉండేటువంటి వారు. ఇటర్నల్ గాడ్ పరిశుద్ధాత్మ దేవుడు. లూకా గారు వ్రాసిన శుభవార్తలో 1వ అధ్యాయంలో 35వ వచనాన్ని మనం చదివితే ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పడం జరుగుతుంది. వాక్యాన్ని చదువు. అందుకు ఆ దూత ఇట్లు అనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, ఆ పవిత్రాత్మ నీ పైన వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. హి ఈజ్ పవర్ఫుల్ గాడ్, హి ఈజ్ ఓమ్నిపోటెంట్, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిపించేవాడని 139వ కీర్తనలో 7వ వచనములో ఆయన గురించి చెప్పబడిన మాట సర్వాంతర్యామి, ఆ మాట చెప్పబడుతుంది. హోమ్ని ప్రెజెంట్. చదువుతాను. నేను నిన్ను తప్పించుకొని ఎక్కడికి పోగలను? ఆ కీర్తనకారుడు పాడుతున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడ లేవు, నీ నుంచి ఎక్కడికని తప్పించుకొని పోగలను? నీ సమక్షమున ఎచ్చటికి పారిపోగలను, నీ సమక్షము నుండి ఎచ్చటికి పారిపోగలను. అస్సలు నీ నుండి ఒక్క నిమిషం నీ నుండి తప్పించుకోగలనా? యు ఆర్ ఓమ్ని ప్రెసెంట్. అన్ని చోట్ల ఉన్నావు, అంతటా ఉన్నావు, అన్నీ కూడా కలిగి అన్నీయునై ఉన్నావు. ఈ మాటే ఆయన చెప్పుకున్నాడు. హీస్ ఓమ్ని ప్రెసెంట్, ఓమ్ని పొటెంట్. 3వ మాట ఓమ్నిషియంట్ అనే మాట కూడా ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రికలో 2వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చదివితే ఈ మాట మనకు కనిపిస్తోంది. కానీ తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తన రహస్యములను వెల్లడి చేయును. ఆత్మ
అంతయును వెతుకును. దేవుని సంకల్పపు దేవుని సంకల్పము అగోచరమగు లోతులను కూడా అగోచరమగు లోతులను కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. హీ విల్ టీచ్ అస్ లోనున్న అంతర్యాలను నేర్పిస్తాడు. సృష్టి పరమ రహస్యాలు నేర్పిస్తాడు. బైబిల్ గ్రంథంలోని మర్మాలు చెప్తాడు. జ్ఞానముతో మనల్ని నింపుతాడు. సర్వమునకు ఆధారమై ఉన్నాడు. ఆయన సర్వ సృష్టిలోనికి, సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడని మన వాక్యములో వింటూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెప్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముగించటానికి దేవుని యందు ప్రియులారా, సమయ భావం వల్ల త్వరగా ముగించాలని, వాట్ డు ద హోలీ స్పిరిట్ డూ? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అన్నదానికి 2 మాటలు చెప్తాను. 2 కొటేషన్స్ మీకు తెలియపరుస్తాను. యోహాను గారు రాసిన శుభవార్తలో 16వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి లోకమునకు తెలియపరుస్తాడు. పాపము వల్ల దేవుని చూడలేకపోతున్నాం. పాపం వల్ల దేవుని మహిమను గాంచలేకపోతున్నాం. ఆ దేవుని శక్తిని, ఆ దేవుని కాపుదలను, ఆ దేవుని సంపూర్ణ ప్రేమను, ఆ దేవుని యొక్క రక్షణ భాగ్యమును మనం పొందుకోవాలంటే మన కళ్ళకు ఉన్న పాపపు పొరలు వీడిపోవాలి. ఈ పాపపు పొరలు విడిపోవాలంటే ఒకే మార్గం, పశ్చాత్తాపం నీలో రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యం జరిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీ పాపములను గురించి పశ్చాత్తాపడేలాగా, నువ్వు చేసిన పాపాలు ఏంటి, దేవుని ఆయాస పెట్టింది ఏంటి, కొన్నిసార్లు ఏమీ తెలియనట్టు మర్చిపోతాం. మనం చెప్పిన అబద్ధాలు, మనం చేసిన ఘోరమైన కార్యాలు, మనం చేసినటువంటి హత్యలు, ఇంకా ఏమన్నా చెప్పుకోవచ్చు. ఎవరికి తెలియదులే, కొంతకాలమైన తర్వాత మరిచిపోయారులే మనం అనుకోవచ్చు. మామూలు జీవితం కదా అని ముందుకు వెళ్ళొచ్చు. నో, ద హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ టు రిపెంట్. నువ్వు ఆ పాపాల కోసం పశ్చాత్తాపడాలని, ఆ పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని, కళ్ళకు ఉన్నటువంటి ఆ పాపపు పొరలు, చీకటి తొలగిపోయేలాగా పరిశుద్ధాత్మ దేవుడు గివ్స్ యూ ద నాలెడ్జ్. నీకు కావలసిన జ్ఞానాన్ని అందిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తితో నీ కనుపొర్రలన్నీ కూడా శుభ్రం చేస్తాడు. హీ విల్ ప్యూరిఫై యూ, హీ విల్ శాంక్టిఫై యూ. నిన్ను పరిశుద్ధుడుగా మార్చేస్తాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని యందు ప్రియులారా, రోమీలకు వ్రాసిన పత్రికలో మనం 3వ అధ్యాయం 23వ వచనం ఆయన మహిమను చూడలేకపోతున్నామని విన్నాము. కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 3వ వచనములో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, అద్భుతమైన కార్యం. ఈ మాట ఈరోజు మనం చదువుకున్నాము. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. కనుక దేవుని ఆత్మచే మాట్లాడు ఏ వ్యక్తి, దేవుని పరిశుద్ధాత్మ శక్తిచే మాట్లాడు ఏ వ్యక్తి అయినా యేసు నాశనమగునుగాక అని పలుకజాలడని మీరు గ్రహించవలెను. పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని నీకు ఇవ్వాలి. హీ హ్యాస్ టు టీచ్ యూ అబౌట్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క నామాన్ని పిలవాలంటే, పలకాలంటే, ఆరాధించాలంటే హోలీ స్పిరిట్ నీ నాలుక పట్లను విప్పాలి అని బైబిల్ వాక్యం చాలా గొప్పగా చెప్తుంది. అందుకనే ప్రార్థించడానికి వీ నీడ్ హోలీ స్పిరిట్. అందుకనే బైబిల్ వాక్యాన్ని చదవటానికి వీ నీడ్ హోలీ స్పిరిట్. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క లోతైన మర్మాలు తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కావాలి. బైబిల్ గ్రంథాన్ని విశ్లేషించడానికి, అర్థం చేసుకోవడానికి వీ నీడ్ ద హోలీ స్పిరిట్. ఎందుకనే ద ఆథర్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ద హోలీ స్పిరిట్. రాసినవాడు, రాయించినవాడు పరిశుద్ధాత్మ. లోతైన విషయాలు ఆయనకు మాత్రమే తెలుసు. ఆ అర్థాలు తెలవాలంటే మనందరం మోకరించాలి. మోకరించి జ్ఞానం చెప్పండి అని అడగాలి. అయ్యా బైబిల్ వాక్యాలు, లోతైన విషయాలు తెలియచేయండి అని అనాలి. క్రొత్త జీవితంలోనికి, నూతన జీవితంలోనికి నడిపించమని ప్రార్థన చేయాలి. నోవా నీటి ప్రయాణం ముగించిన తర్వాత క్రొత్త తరం ప్రారంభించడానికి ఏ కార్యం జరిగిందో మనందరికీ తెలుసు. పావురాన్ని బయటికి విప్పితే ఆ పావురం తిరిగి వస్తూ ఒక నూతనమైనటువంటి కొమ్మను తీసుకొని వచ్చింది. చిగురించే ఒలీవు మొక్కను తెచ్చింది. ఆ కొమ్మను, ఆ రెమ్మను తెచ్చినప్పుడు నోవాకి అర్థమైంది, ఎస్ నౌ వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ లైఫ్. దేవుడు చెప్తున్నాడు, క్రొత్త తరము, క్రొత్త భువి, క్రొత్త ప్రదేశం, క్రొత్త జీవితం. నోవా ప్రార్థన చేసి జీవితాన్ని ప్రారంభించాడు. క్రొత్త జీవితానికి గుర్తుగా
పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు, మనల్ని నడిపిస్తాడు, నూతనమైన వ్యక్తిత్వాన్ని మనకు ఇస్తాడు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తాడు. ముగింపుగా దేవుని యందు ప్రియులారా ఆ వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రికలో 15వ అధ్యాయము 16వ వచనం. అన్యులు పవిత్రాత్మ ద్వారా దేవునికి అంకితము కావించబడి ఆయనకు అంగీకార యోగ్యమైన నైవేద్యము అగుటకై దేవుని సువార్తను బోధించుటలో నేను సువార్తను బోధించుటలో నేను ఒక అర్చకునిగా పనిచేయుచున్నాను. దేవునికి స్తోత్రాలు చెప్దాం. పరిశుద్ధాత్మ దేవుడు విల్ ప్యూరిఫై యు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పవిత్రమైన, యోగ్యమైన, సువాసన కలిగిన ఒక గొప్ప కానుకగా దేవునికి సమర్పించుకోవడానికి నిన్ను పరిశుద్ధపరుస్తాడు. నీకు పరిశుద్ధ భావాలు ఇస్తాడు, పరిశుద్ధతలో నడిపిస్తాడు. ఆయన నిన్ను ట్రూత్ అనే దానిలో శాంక్టిఫై చేస్తాడు. హోలీ స్పిరిట్ విల్ శాంక్టిఫై యు ఇన్ ద ట్రూత్. రుజువర్తనములో నడిపిస్తాడు, పరిశుద్ధతను మనకు అనుగ్రహిస్తాడు. దేవుని యందు ప్రియులారా, ముగింపుగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనమును దేవుని పిలుపు ఏంటో తెలియపరుస్తూ ఉన్నాడు. కొరింథులోని దైవ సంఘమునకు వ్రాయినది, దైవ సంఘమునకు మేము వ్రాయునది, మీరు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి ప్రతి స్థలమునందును మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించు వారితో సహా పరిశుద్ధులుగా ఉండుట కొరకై పిలువబడిన మనము మనము పవిత్రులముగా ఉండుట కొరకై పిలువబడితిమి గాని అపవిత్రతలో జీవించుట కొరకు దేవుడు మనల్ని పిలవలేదు అనే మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్న ఈ గొప్ప రోజు, జ్ఞానస్నానం పొందినప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకుంటున్నాం. హోలీ స్పిరిట్ లివ్స్ విత్ యూ. ఆయన నీ హృదయంలో ఉంటున్నాడు. ప్రతిదినం ఆయన అభిషేకం కోసం ప్రార్థించాలి. ప్రతి పనిలో పరిశుద్ధాత్మ ప్రేరణ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రతి నిమిషం పరిశుద్ధాత్మ యొక్క కాపుదలలో మనం నడుచుకుంటూ దేవునికి పరిశుద్ధులమై సువాసననిచ్చే చక్కని కానుకయ్యి మన జీవితాలను యోగ్యం చేసుకుందాం, దేవునికి సమర్పించుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకసుతుడు మన నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోంచి పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక తిరుసభను విశ్వసించున్నాను. ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను స్వామి. ఆమేన్. అందరం కూర్చొని అర్పణలో పాల్గొందాం. అంకితం ఈ జీవితం దేవా దేవా నీకర్పితం నా సర్వస్వం దేవా దేవా నీకర్పితం నా సర్వస్వం
ఈ దివ్య సన్నిధి నిలబడి నీ పాదపీఠిని తననిడి ఈ దివ్య సన్నిధి నిలబడి నీ పాదపీఠిని తననిడి అర్పించేను అంజలి మాల ఇటు కొలిచేను ఈ శుభవేళ. సహోదరి సహోదరులారా, నేనును మీరును సమర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభుపుత్ర నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఆమేన్. ఓ ప్రభువా, మా ఈ రక్షణములను అర్పణలను దయతో స్వీకరించుము. నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు నీ సత్యములను సంపూర్ణముగా తెలియచేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించున్నట్లు మాకు తోడ్పడుగాక. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నిందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా స్తోత్రములు మా ప్రభు అయిన యేసు స్వామి ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమ రహస్యములను నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా మీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈరోజు నీ పవిత్రాత్మను ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవజ్ఞానము నొసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచెను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించుటకు ఉపకరించెను. కావున పాస్కా ఉత్సవ ఆనందముతో ప్రపంచమంతయు ఉప్పొంగుచున్నది. స్వర్గీయ శక్తులను, దైవదూతల దళములను నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ పరిశుద్ధుల్. హోసన్నా 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 హోసన్నా. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. హోసన్నా 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 హోసన్నా. చేరిన వారి నామమున వించేసిడి వారు ఆశీర్వదింపబడిన వారు. హోసన్నా 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 హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు.
సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు స్వామి శరీరము రక్తము అగునుగాక. ప్రభువు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగననే భోజననంతరము పాత్రమునందుకుని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులునుగా చేసినందులకు స్వామి నీకు వందనములు. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను బ్రతిమాలు కొనుచున్నాము. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మందరినీ ఐక్యపరచ ప్రార్థించుచున్నాము.
ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ సత్య తిరుసభను జ్ఞాపకం చేసుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నేడు ఈ పూజా బలిలో పాల్గొని నిన్ను స్తుతిస్తున్న నీ బిడ్డలందరినీ, 18 సంఘాలను, సంఘాలలో ఉన్న సంఘ పెద్దలను, ఉపదేశకులను, కన్యస్త్రీలను, నాయనా ఈ విచారణలో ఉన్న ప్రతి విశ్వాసిని నీకు జ్ఞాపకం చేయుచున్నాము. గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందును విశ్వాసమునందును పరిపూర్ణులుగా చేయండి. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం చేసుకొనండి. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనండి. మా అందరిపై దయచూపి దేవుని కన్నతల్లియగు మరియమాతతోనూ, సాకుడు తండ్రి యోసేపు గారితోనూ, సకల అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు ఆమేన్. తండ్రి దేవుని పాదాలు పట్టి యేసయ్య నేర్పించిన పరలోక జపములో మన అనవసరాలను, మన విజ్ఞాపనలను, ప్రతి అవసరతను గురించి తండ్రి దేవునికి విజ్ఞాపన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, బాధలకు, శోధనలకు, రోగములకు గురికాకునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువు అయిన యేసువా, మా పాపములను లెక్కించక నీ సత్య తిరుసభ విశ్వాసమును కటాక్షించుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతి, ఐక్యత, ప్రేమ, ఏకత్వమును అనుగ్రహించుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందుము. సమాధానము కలుగునుగాక. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ నిత్య జీవమును ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన ముగించుకుందాము. ప్రార్థించుదము.
ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన దివ్యాహారం నీ పవిత్రాత్మవర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించబడునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరము ఐక్యముగా జీవించున్నట్లు తోడ్పడునుగాక. మా ప్రభువైన యేసు స్వామి ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తుడును దయాపరుడును అయిన పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మందరినీ దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి యేసుక్రీస్తు ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియులైన దేవుని బిడ్డలారా, సత్య విశ్వ కథోలిక తిరుసభ మే మాసమంతా కూడా మరియ తల్లి పూజిత మాసముగా మనం కొనియాడాం. ప్రతిరోజు జపమాల ప్రార్థించి తల్లి మరియ సహాయమును, కాపుదలను, నడుపుదలను మనము ప్రార్థన చేశాం. తిరుసభ వేరైపోకుండా ఐక్యంగా ఉంచే ఒక శక్తి అమ్మ. ఆ అమ్మ సహాయం, ప్రార్థన శక్తి, కాపుదల, నడుపుదల మనందరికీ అవసరం. దానిని బట్టి ఈ నెలంతా మనము ప్రార్థించే నిమిత్తం పోపు గారు కూడా మనకు ఒక ప్రార్థన నేర్పించి ఆ ప్రార్థన దినదినము మనందరం ఇళ్లల్లో, గృహాలలో, మన వ్యక్తిగత ప్రార్థనలో ప్రార్థించుకున్నాం. 31వ తారీఖు మనం పరిశుద్ధ కన్య అయిన మరీమాత సందర్శన మహోత్సవాన్ని కొనియాడాలి. ఆదివారం వచ్చినప్పుడు అది యేసుక్రీస్తు వారి యొక్క ఉత్థాన పండుగగా కొనియాడతాం. మరియ తల్లి 2వ రోజున మనం కొనియాడుతున్నాం. 31న కొనియాడవలసింది. రేపు మంగళవారం సాయంత్రం 6:30 నుంచి 7:30 గంటల వరకు 1 గంట దివ్య బలి పూజ మరియ తల్లి పండుగ శుభ సందర్భంగా సమర్పించబడుతుంది అని మీకు తెలియపరుస్తున్నాను. ఇది ఒక ఎక్స్ట్రా అవకాశంగా దేవుడు మనకిచ్చాడు. ఈ పండుగను కొనియాడకపోతే ఈ మాసం మనం చేసిన దానికి సంపూర్ణత్వం రాదేమో అన్న ఉద్దేశంతో మనందరము కలిసి ఈ పండుగను కొనియాడే నిమిత్తం మంగళవారం రోజు సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల వరకు 1 గంట పరిశుద్ధమైన దివ్య బలి పూజ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన కొరకై సమర్పించబడుతుందని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దయచేసి చూసిన వారు, చూడని వారికి ఇంకా మందికి తెలియచేయండి. ఈ దివ్య బలి పూజ ఇలా సమర్పించడానికి ఎవరైతే స్పాన్సర్స్గా ముందుకు వచ్చి ఉన్నారో ప్రత్యేకించి ఆ కుటుంబం కోసమై దేవుని దీవెన కొరకై ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.